ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఛానల్. సో ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ నేను మీషోలో తీసుకున్నాను. అవి ఏంటో కాదు, లెహంగాస్ అయితే నేను మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న లెహంగాస్ రివ్యూ చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో వెళ్తుంటుంది రండి. సో నేను తీసుకున్న లెహంగాలు అయితే నిజంగా మీ అందరికీ ఫేవరెట్ అయిపోతాయి. అంత మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకా నేను ఈ టుడేనే వచ్చేసాయి, డెలివరీ బాయ్ తీసుకొచ్చారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి రివ్యూ అయితే చేద్దాం. సో మీతో పాటు నేను కూడా ఎలా ఉంది క్వాలిటీ అని జెన్యున్ గా చెప్తాను. ఈ వచ్చే ఫంక్షన్ అంటే ఏదైనా రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ లేదా వచ్చే పండుగలకు కానీ, క్రిస్మస్ కానీ, జనవరి, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా. చాలా మంది లేడీస్ కానీ గర్ల్స్ కానీ కాలేజ్ గర్ల్స్ ఎక్కువగా లెహంగాస్ ఈ మధ్య ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసమే ఇది మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న లెహంగాస్ అయితే మేము ముందుకు తీసుకోవాలని విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా. సో ఇవన్నీ 550 బిలో ఉన్నాయి అండ్ 700 లోపనే ఉన్నాయి. సో నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను రిఫరల్ పిక్ పెడతాను అండ్ నేను వే చేసిన డ్రెస్ కూడా పెడతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. సో ముందుగా అయితే తక్కువ బడ్జెట్ నుంచి రమ్మంటారా, కొంచెం ఎక్కువ బడ్జెట్ అంటారా? ఎక్కువ బడ్జెట్ అంటే ఏం లేదు, 700. మనకి ఇంతకుముందు లెహంగా 1000 లేదా వచ్చేది కాదు బయట, అంటే ఎంత చీప్ డ్రెస్ అయినా సరే. సో ఇది మనకి 700 అండ్ 550లో వస్తుందంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఎలా వస్తుందో ఏంటో అని చాలా మందికి డౌట్స్ ఉంది. సో చాలా మంది చెయ్యరు. సో మీకోసం నేనైతే రివ్యూ చేయడం జరుగుతుంది. ముందుగా అయితే మోస్ట్ ట్రెండింగ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది అనుకోండి. ఇది నేను వే చేసిన తర్వాత ఫోటోని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ ఈ సోదిలో పడిపోయి అంటే ఈ రివ్యూస్ చేయడంలో పడిపోయి నాకు అత్తరు కూడా అక్కడ మిస్ అయిపోయింది. సో ఇదైతే చిన్నది ఇంట్లో ఉంటే తీసుకున్నాను, ఇది అంతగా కట్ కావట్లేదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదో సుత్తి చెప్తుంది అనుకోకండి. అండ్ మన వ్యూవర్స్ కోసం నేను స్పెషల్గా తెప్పించాను 3 లెహంగాస్. ఈ కలర్ అయితే నిజంగా అబ్బా మీ అందరికి కూడా ఫేవరెట్ అయిపోద్ది, అంత బాగుంది. మీ ఇంకా లేట్ చేయకుండా దీనికి మంచిగా ప్యాకింగ్ కూడా ఇలా ఇచ్చారు, చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి నెమలి రంగు అంటారు కదా, అది పికాక్ గ్రీన్ కలర్ ఇది. సో మనకి మంచిగా జిప్ ఇచ్చారు. మనం వే చేసిన తర్వాత కూడా పెట్టుకుంటానికి ఇది పౌచ్ లాగా బాగుంటుంది. అండ్ దీని కవరే కాదు, ఇది కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా వచ్చేసింది. చూసారు కదా, ఇదైతే లంగా. అండ్ మనకి దీంట్లో వచ్చేసి సపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది స్టిచ్ చేసింది కాదు, ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. అండ్ ఇది మనకి హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇలా కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో లంగాకి అదైతే ఇక్కడ ఇచ్చారు. ఇది అయితే 1 మీటర్ ఉంటుంది ఇది. సో చూసారు కదా క్లాత్ ఎంత షైనింగ్ కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా లేట్ చేయకుండా నేను కమెంట్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది జస్ట్ బ్లౌజ్ మాత్రమే. అండ్ ఇప్పుడు నేను లంగా చూపిస్తాను, లంగా కాదు ఓనీ చూపిస్తాను. ఓనీ చూడండి, మెరూన్ కలర్ అండ్ గ్రీన్ ప్యారెట్ పికాక్ గ్రీన్లో వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. నేను మొత్తం ఇలానే వచ్చిద్దేమో అనుకున్నాను. బోర్డర్ లాగా ఇదైతే వచ్చింది బోర్డర్. సో ఇది బోర్డర్. అండ్ ఇదంతా టోటల్గా పికాక్స్ వచ్చేసి మొత్తము మెరూన్ కలర్లో వచ్చింది. మనకి ఇక్కడ చిన్న లేస్ కూడా ఇచ్చారు, గమనించారు కదా. సో లేస్ కూడా ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు. అండ్ అటు ఇటు టాజల్స్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇలా వచ్చేసింది మొత్తం టోటల్గా. సో 2 సైడ్స్ కూడా మనకి టాజల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా టోటల్గా వచ్చేసి ఓనీ. అండ్ నెక్స్ట్ లంగా చూపిస్తాను. నిజంగా లంగా అంటే చాలా బాగుంది. ఇదైతే స్టిచ్ లంగా వచ్చింది మనకి, స్టిచ్ లంగా. సో బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే సరిపోతుంది మనకి. స్టిచ్ లంగా అంటే మనకి ఇక్కడ చూసారు కదా, ఈ సైడ్ అంతా ఓపెన్గా వస్తుంది అన్స్టిచ్డ్ అంటే. ఇది మాత్రం స్టిచ్ చేసి వచ్చింది. అండ్ మనకి ఇక్కడ బందులకు కూడా మనకి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ట్రాజల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, ఫినిషింగ్ షైనీగా ఉంది మాత్రం లంగా మాత్రం. ఇక్కడ నడుము దగ్గర పట్టి కూడా కొంచెం మందంగానే ఇచ్చారు. అండ్ ఈ లంగా అయితే నిజంగా చాలా బాగుంది. ఈ వచ్చే ఫెస్టివల్స్కి, వెడ్డింగ్ సీజన్లో ఇలాంటివి వే చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. అందరు మన వైపే చూస్తూ ఉంటారు. అలాగే బోర్డర్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ ఓని ఏదైతే వచ్చిందో దాంట్లో వచ్చిన బోర్డర్ని ఇట్లా మెరూన్ కలర్లో బోర్డర్ చేశారు. చాలా బాగుంది లంగా అయితే. మెయిన్గా వచ్చేసి లంగాకి టాజల్స్ వచ్చాయి, చూసారు కదా. టాజల్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, ఫినిషింగ్ కూడా. దీనికి మళ్ళీ ఇలా ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది. సో ఇది ఫస్ట్ లంగా. దీని కాస్ట్ ప్రైస్ ఎంత ఏంటి దీని డీటెయిల్స్ అన్నీ నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. ఆ లింక్ దగ్గర క్లిక్ చేయండి. ఈ లింక్ నేను పెట్టిన లింకే తీసుకోండి, ఎందుకంటే నేను క్వాలిటీ ఇష్యూ ఏమీ లేదని చెప్పాను కదా. సో ఆ పేజ్లో మనం తీసుకుంటే మంచిగా బాగుంటుందని. ఇక్కడైతే పట్టి మనము లంగా వేసుకుంటే ఇలా మంచిగా నిలబడాలి కదా. సో దానికోసం అని చెప్పి కొంచెం మందంగా పట్టి లాంటివి వేశారు. చాలా బాగుంది లంగా అయితే. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. కానీ ఫెస్టివల్ సీజన్స్లో మనం ఇది కనుక వే చేస్తే అందరు చూపు మన వైపే ఉంటుంది. ఇది నిజమా కాదు కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా సుత్తి చెప్పకుండా నెక్స్ట్ లెహంగాలకి వెళ్ళిపోదాం. నేను చెప్పే కదా నా సిజర్ పోయిందని. ఆ సిజర్లు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. ఇవి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఓపెన్ చేయడానికి.
అండ్ లాస్ట్ టైం పెట్టిన లెహంగాకి చాలా మంది అంటే చాలా మంది లింక్ అడిగారు. అండ్ లెహంగా బాగుంది, మీరు వే చేస్తే చాలా బాగుందని కూడా చెప్పారు. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలరు. నిజంగా ఇది మనకి మ్యారేజెస్ అప్పుడు బాగా మనకి హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ లెహంగా తీసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే నెట్టెడ్ లెహంగా. సో చాలా మందికి నచ్చుతుంది ఇది. నేనైతే ఎలా వచ్చిందా ఏంటా అనుకున్నాను, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా అని చెప్పి. ఇదైతే నాకు క్వాలిటీ వైజ్ నిజంగా చాలా బాగుంది. ఇవైతే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా. నెట్ అంటే చీప్గా ఉంటుందేమో నెట్ ఫ్యాబ్రిక్స్తో అని అనుకున్నాను, కానీ అదేం లేదు. చూడండి బోర్డర్ ఇంత మంచిగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం చూపించింది వేరు, మనకి ఒక్కొక్కసారి రివ్యూస్ చేసేటప్పుడు వేరుగా వస్తాయి కదా. సో అలా ఏం లేదు, యాజ్ టీస్ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా బోర్డర్ వచ్చేసి ఎంత హైలైటింగ్ ఉందో. అండ్ ఇవంతా సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి. ఇది కూడా స్టిచ్ లాగానే. కింద మీరు మెన్షన్ చేస్తే చూసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టిచ్డా లేదా నాన్ స్టిచ్డా అన్స్టిచ్డా అని ఉంటుంది, అది చూసుకోండి. దీనికైతే టాజిల్స్ అవేం లేవు. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రికే వచ్చింది, దీంట్లోనే వచ్చింది. చూసారు కదా, ఇది లంగా అయితే లంగాకి ఇలా లోపల పక్క ఇచ్చేసారు స్టిచ్ చేసి. మనకి ఇదంతా సేమ్ ఇక్కడ ఎలా అయితే సేమ్ లైన్స్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయో అలాగే సేమ్ ఇది ప్లెయిన్ లెహంగా వచ్చేసింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి సింపుల్గా వర్క్ అయితే ఇచ్చేసారు. మనకి ఇది కూడా 1 మీటర్ ఉంది. సో దీని ఓని ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం మనము. బ్లౌజ్ అయితే వెతక్కండి, ఎప్పుడైనా తీసుకున్న వాళ్ళు ఉంటే లోపల పక్కే ఉంటుంది మ్యాక్సిమం లెహంగాకి. ఇప్పుడు నేను ముందు రివ్యూ చేసిన దానికైతే అలా పీస్ లాగా ఇచ్చారు, కానీ మ్యాక్సిమం అలానే ఉంటుంది. ఇది వచ్చేసి ఓని. నిజంగా అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా బోర్డర్ వచ్చింది మనకి. టోటల్గా మనకి లంగా మీద బ్లౌజ్ మీద ఏవైతే లైన్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయో అవే వచ్చాయి ఇక్కడ. అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, చాలా బాగుంది. దగ్గర నేను చూస్తాను అంతా ఎంబ్రాయిడింగ్ వర్కే, మిషన్ వర్క్. సో ఓని కూడా మంచిగానే వచ్చింది చూడండి. సో 4 వైపులా కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఎలా వస్తాయి అనుకున్నాను, అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అసలు నెట్ ఫ్యాబ్రిక్ అస్సలు బాగోవు. ఇది మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా మీరు కమ్యూనిటీలో లింక్ ఇస్తాను చూడండి. నచ్చితే కనుక లింక్ మీకు క్లిక్ చేయండి, మీషోలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం విధంగా వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ రిఫరల్ పిక్ కూడా పెడతాను, అంటే ఎంత కాస్ట్ పడిందని కూడా చెప్తాను. 550 బిలోనే పడింది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఫస్ట్ నేను చూపించింది మాత్రం 700 అలా పడింది, 750 అలా పడింది. సో దాన్ని చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి మన బడ్జెట్లోనే ఉంది మ్యాక్సిమం అది. సో అందుకని తీసుకున్నాను. ఇది కూడా మన బడ్జెట్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ మధ్య మనం తీసుకుంటున్న చేస్తున్న రివ్యూస్ అన్నీ మన బడ్జెట్లోనే. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునే విధంగా ఉన్నాయి ఇవన్నీ. మిడిల్ క్లాస్ అంటే నేను మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు. చాలామంది ఇవి వేసుకోవాలి, అవి ట్రై చేయాలి మనం అనుకుంటారు, కానీ అవి చాలా రేట్ ఉంటాయేమో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు కొనడానికి. కానీ ఇంత తక్కువలో వస్తున్నప్పుడు నిజంగా తీసుకోవాలబ్బా. ఈ అంటే వచ్చే సంక్రాంతికి కానీ అండ్ క్రిస్మస్కి ఎక్కువగా లైక్ చేస్తారు, క్రిస్టియన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా పింక్ అండ్ వైట్ ప్రిపేర్ చేస్తారు. నాకు తెలిసి మా ఫ్రెండ్ అయితే ఎక్కువగా పింక్ కలర్ వే చేసేది. సో లెహెంగాస్ తను చాలా ఇష్టపడేది. ఈ లెహెంగాస్తో మనం ఏం చేయొచ్చు అంటే, మీకు తెలియని ఐడియాలు ఇస్తున్నాను. ఇంత తక్కువ ప్రైస్కి 500 550కి అసలు మామూలుగా మన లాంగ్ ఫ్రాక్ గట్టికి తీసుకోవాలంటే 2000 లైన్ అసలు రావట్లేదు. సో ఇలాంటివి తీసుకుని మనము లైనింగ్ వేసుకుని లెహంగాలా కాకుండా ఇది లాంగ్ ఫ్రాక్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఏదైతే మన బోటం వేకి మన నడుము దగ్గర వస్తున్న పట్టీకి యాడ్ చేసేసి మనం పై పార్ట్ ఎలా స్టిచ్ చేస్తామో దాన్ని చేసి ఇలా జాయిన్ చేసేస్తే లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని దుప్పటాగా ఇప్పుడు ఏదైతే ఓని చూపించానో దీన్ని దుప్పటాగా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే నేను కమెంట్ లింక్ ఇచ్చాను కదా, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి నిజంగా కలర్ చూడండి ఎంత బాగుంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. సో దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి కూడా మనకి వే చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సపరేట్గా పడేయకుండా ఇలా మాత్రం పెట్టుకుని మంచిగా ఇలా ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్తోనే వచ్చింది. ఇది ఫుల్ హెవీ లెహంగా అని చెప్పొచ్చు. నేను వీడియోలో చూసాను, అంటే మనం తీసుకునే ముందు చూస్తే ఇది ఎలా వస్తుందా ఏంటో అనిపిస్తుంది కదా. సో మీకులాగే నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే అన్స్టిచ్డ్ లెహంగా. సో ముందుగానే చెప్తున్నాను, ఇది అన్స్టిచ్డ్ లెహంగా. సో ఇది అన్స్టిచ్డ్ లెహంగా అంటే మీరు ఏమంత ఇబ్బంది పడే అవసరం లేదు. మనకు అడ్జస్ట్మెంట్ మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా జాయిన్ చేసుకోవటమే. ఈ లెహంగా చూడండి ఎంత బాగుందో. మీకు టోటల్గా చూస్తున్నాను కదా, లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ చూడండి నడుము దగ్గర ఇలా మంచిగా వచ్చింది. ఇందాక నేను ఫస్ట్ దాన్ని చూపించినప్పుడు టాజల్స్ వచ్చాయి కదా, దీనికి అలా లేదు. మొత్తం హెవీ లెహంగా ఉంది కాబట్టి దీనికి అలా ఇవ్వకుండా మన అన్స్టిచ్ ఇచ్చాడు, మీరు స్టిచ్ చేయించుకోవడమే. దీని బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇవి మెహందీ ఫంక్షన్స్కి చాలామంది వే చేయడం నేను చూశాను. నాకు తెలిసిన కొంతమంది మెహందీ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇవి ట్రై చేస్తే నిజంగా తక్కువ బడ్జెట్లో ఇంత మంచి లుక్ వస్తుంది కదా. అండ్ దీనికి వచ్చిన నేను ఓని చూపిస్తాను ఇప్పుడు. అండ్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత బాగా వస్తుందని చెప్పి.
అండ్ దీనికి మనకి బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఆ లైనింగ్ కూడా సాటిన్ క్లాత్ ఇచ్చారు. ఆ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ లాగా మనకి డిజైన్ కూడా వచ్చింది చూసారా. ఇదే సేమ్ మనం లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బాగా హైలైటింగ్ అని ఇచ్చారు. ఇదంతా హ్యాండ్స్కి అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి మనకి రెండింటికి నెక్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా రౌండ్ నెక్ అనేది ఇచ్చి డిజైన్ ఇలా ఇచ్చారు. మీకు ఇవైతే మొత్తం స్లీవ్స్ కోసం. అండ్ దీనికి చెప్పాను కదా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓనీతో కంపేర్ అయ్యి వచ్చింది. ఇది మొత్తం టోటల్గా మనకి ఓనీ. సో దీనికి బార్డర్ కూడా మనకి ఏదైతే లెహంగాలో వచ్చిన బార్డర్ ఉందో అది సింపుల్గా ఇక్కడ ఇచ్చేసారు. ఓనీ మొత్తం ఇలా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా స్మూత్గా ఉంది. అండ్ దీని మీద వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. ఎవరైనా ఎక్కువసేపు వేర్ చేసేటట్టుగా ఉంది నాకైతే. ఇది కూడా మంచిగా ఉంది నాకు దుప్పట. సో లేట్ చేయకుండా వీటిలన్నిటి లింక్ కావాలి అంటే మీరు ఇస్తాను. సో ఇంకా ఏమైనా మీకు రివ్యూస్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మనం ఫాలో చేసి అండ్ అక్కడ ఆ ఫోటో సెండ్ చేసి ఇది రివ్యూ చేయండి సిస్టర్ అంటే నేను రివ్యూ చేస్తాను. సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 25K దగ్గరలో ఉన్నాం మనం ఫ్యామిలీ మెంబర్స్. ఓకే బాయ్.